నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉంటుంది. వృశ్చిక రాశి అనగానే మనకి 3 నక్షత్రాలు గుర్తుకు రావాలి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అంటే ఎవరైనా సరే విశాఖ నక్షత్రంలో 4వ పాదాలు పుట్టిన వాళ్ళకి వృశ్చిక రాశి కిందకు వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఈ నక్షత్రానికి డెఫినెట్గా అధిపతి గురువు. కాబట్టి ఈ గురువు గోచార రీత్యా ఎలా ఉన్నాడు, సో మీ జాతకంలో ఏమన్నా దశలు అంతర్దశలు జరుగుతున్నాయా, సో వీటిని బేస్ చేసుకొని మనం ఫలితాలు చూడవలసి ఉంటుంది. అట్లా ప్రతి నక్షత్రం, ఈ 3 నక్షత్రాల్లో మీరు ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే బేసిక్గా చాలామంది ఒకే రాశిలో పుట్టుంటారు. కాకపోతే నాకందరికీ అలాంటి ఫలితాలు లేవండి అని చాలామంది అడుగుతుంటారు. ఎందుకు అనంటే మీ నక్షత్రం వేరు, మీరు పుట్టిన పాదము వేరు. ఒకే నక్షత్రంలో చాలామంది పుట్టుంటారు, ఒకే పాదంలో చాలామంది పుట్టుంటారు, కానీ వాళ్ళకి మాత్రం కొంచెం చాలా వరకు సిమిలారిటీస్ ఉంటాయి గోచారంలో. అయితే ఒకట్లే అండి, ఇవి ఎంత డీప్గా పోతే సబ్జెక్ట్లో అంత క్లారిటీ వస్తుంది, కానీ కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. అందుకే వృశ్చిక రాశి వాళ్ళకి పర్టికులర్గా ఈ సంవత్సరం ఫలితాలు నిర్ణయించడంలో ఎవరైనా సరే ఈ 4 ప్లానెట్స్ మెయిన్ రోల్ పోషిస్తున్నాయి. మీకు దశమంలో కేతువు, 4వ ఇంట్లో రాహువు, అష్టమ భావంలో గురువు, శని పంచమ భావంలో. సో ఈ 4 ప్లానెట్స్ ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి మీకు మార్చి 30 షష్టగ్రహ కూటమి, ఇవన్నీ కూడా వెంటనే మళ్ళీ బుధుడు శుక్రుడు నెలకు ఒకసారి మారిపోతుంటారు. కాబట్టి ఆ కూటమి వల్ల ఏర్పడే విషయం అనేది ఇంతకుముందు వీడియోలో వివరించున్నాను. ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ బేసిక్గా మీ యొక్క జరుగుతున్న దశ అంతర్దశానాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిథునంలో కానీ, తులలో కానీ, కుంభంలో కానీ ఉంటే డెఫినెట్గా మీకు ఈ సంవత్సరం బాగున్నట్టే లెక్క. ఎందుకంటే గురువు తన యొక్క పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో 5వ దృష్టి, 9వ దృష్టి, మీరు గురువు ఉన్న ప్లేస్ అంటే మిథునంలో కానీ ఏదైనా గ్రహం కానీ మీకు జరుగుతున్న దశానాదులు కానీ అంతర్దశానాదులు ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ సంవత్సరం మీకు బాగున్నట్టే లెక్క. లేదు మీకు ఎవరికి నెగిటివ్గా, అంటే నెగిటివ్ అని నేను చెప్పను, ఎందుకంటే జీవితంలో ప్రతిదీ ఒక భాగమే. మనకి స్లోగా ఉంటుంది ఒక్కోసారి లైఫ్, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం అనుకున్నవి కొన్ని జరుగుతాయి, కొన్ని అనుకోకుండా జరుగుతుంటాయి. ఈ అన్సర్టినిటీ అనేది ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ జరుగుతుంటుంది లైఫ్లో. అయితే వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి, ఈ అన్సర్టినిటీని ఎంబ్రేస్ చేయాలి. డెఫినెట్గా ఈ ప్రకృతి మనకు అతీతులం కావు, ప్రకృతితో పాటు మనం కరెక్ట్గానే ఆలోచిస్తున్నాము అనే పాయింట్ ఉండాలి డెఫినెట్గా. సో ఏదేమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ పంచమంలో ఉన్న శనిదేవుడు ఏమిస్తున్నాడు మీకు డెఫినెట్గా సంతాన విషయంలో ఒక ఫోకసింగ్ అవసరము. ఈ సంవత్సరం వాళ్ళ యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పెళ్ళిళ్ళు కావచ్చు, వాళ్ళ చదువులు కావచ్చు, సో మెయిన్ రోలు మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్ అయితే డెఫినెట్గా హైయర్ ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సంతాన విషయంలో వాళ్ళ హెల్త్ పట్ల కానీ, వాళ్ళ యొక్క కెరీర్ పట్ల కానీ ఆదుర్ద పడకుండా కొంచెం గట్టిగా ఫోకసింగ్ చేయండి. నిర్లిప్త ధోరణితో ఉండవాకండి. ఇది వాళ్ళు శనిదేవుడు ఇస్తున్న ఇదనమాట. ఈ శనిదేవుడు ఏ భావంలో అయితే ట్రాన్స్ఫర్ అవుతాడో, అంటే మీరు ఖచ్చితంగా గోచారంలో ఉంటారో ఆ భావానికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తతో ఉండాలి. అది మెయిన్ పాయింట్. తర్వాత గురువు కంపల్సరీగా అష్టమ భావంలో ఉన్నందువల్ల, అష్టమ భావం అనేది మామూలుగానే రాశిరీత్యా మనకి గురువుకి మంచిది కాదు అని అంటారు. కానీ యాక్చువల్గా గురువు ఎక్కడున్నప్పటికీ తన దృష్టి మాత్రం మంచిగా చెప్తారు. సో అందువల్ల మీకు 4వ భావానికి మేలు చేసే పరిస్థితిలో ఉంది. ఇటు చూస్తే ఖచ్చితంగా వృశ్చిక రాశి నుంచి 12వ భావం అవుతుంది, ఏది తులారాశి. సో అందువల్ల ఏంటంటే మీకు సద్వ్యయం జరుగుతుంది, గృహ అవసరాల నిమిత్తము సద్వ్యయం జరుగుతుంది. ఇది మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఏంటి అని అంటే కొంతమంది గృహాన్ని రెనోవేషన్ చేయొచ్చు, ఈ అవకాశం 100% జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదు గృహానికి సంబంధించి ఎక్స్టెన్షన్ జరగచ్చు, అంటే ఇంకొక భాగం కొనుక్కొని ఇంకోటి కొత్తగా కొనుక్కోవడం అలా జరగచ్చు. సో తర్వాత వారసత్వ ఆస్తుల విషయాల్లో ఏదైనా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో తర్వాత మీకు ఏదైనా రాహుకేతువులు ఉండే పరిస్థితి కూడా ఏం క్రియేట్ చేస్తుంది. రాహు అంటే మీకు కొత్తగా ఆలోచించడం, కొత్తగా ఏదైనా ఆ విషయాలు ఏ భావంలో ఉంటాడో, ఇప్పుడు రియల్ ఎస్టేటు, తర్వాత మదర్ యొక్క ప్లేసు, మీ సుఖ సాధనాల ప్లేసు, ఇదంతా కూడా 4th హౌస్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు వాహనం విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, తర్వాత మీ యొక్క మదర్ యొక్క హెల్త్ విషయంలో కానీ, వీటి విషయాల్లో కొంచెం ఆదుర్ద పడతారు, డెఫినెట్గా కొంచెం కన్ఫ్యూజన్కి గురవుతారు.
ఎందుకంటే రాహు ఏం చేస్తాడంటే కన్ఫ్యూజన్కి గురి చేస్తాడు. అట్ ఏ టైము దాన్ని ఓవర్కమ్ చేయడానికి అత్యాశతో ఇంకేదైనా చేయడానికి కూడా ట్రై చేస్తాడు. సో అందువల్ల ఏంటంటే రాహు ఉన్న ప్లేస్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. కేతు 10వ భావంలో ఉన్నాడు కాబట్టి కేతు కెరీర్ ప్లేస్లో ఉన్నాడు. సో కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఉద్యోగం వదిలి ఇంకోటి చేద్దామా, లేదు అసలు ఈ ఉద్యోగం ఒక ఇండివిజువల్గా మనం లైఫ్లో ఎదగదామని ఒక తలంపుని తీసుకురావడం కేతు యొక్క లక్షణం. సో అది మీ కెరీర్ ప్లేస్లోనే ఉంది కాబట్టి మీ కెరీర్ విషయంలో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది ఈ సంవత్సరం. డెఫినెట్గా అది కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు ఈ కేతు రాహుకేతువులు ఎప్పుడైతే చేంజ్ అవుతారో వాళ్ళు ఏ నక్షత్రాల్లోకి మారుతున్నారో దాన్ని బట్టి ఫలితాలు మారిపోతుంటాయి. అది పర్టికులర్గా అంత దూరం చూడాలి అంటే అది మీకు ఒకటి కేతు మహాదశన జరగాలి, కేతు అంతర్దశన జరగాలి. అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ కూడా ఈ దశలు కానీ ఎవరికి లేకపోతే, ఇప్పుడు గురు మహాదశ కానీ, శని మహాదశ కానీ, రాహువు కానీ, కేతువు కానీ, మీకు వేరే దశ జరుగుతుంది, శుక్ర మహాదశ జరుగుతుంది. అప్పుడు శుక్రుడు గోచారంలో ఎక్కడున్నాడు, శుక్రుడు గోచారంలో ఎక్కడున్నాడు దాన్ని బట్టి ఫలితాలు మారిపోతుంటాయి. ఈ గురువు దగ్గర ఉన్నాడు అనుకోండి 100% అంటే మిథునంలో కానీ, తులలో కానీ, లేదు కుంభంలో కానీ శుక్రుడు ఉండి మీకు ఆ దశ జరుగుతుందంటే డెఫినెట్గా ఈ సంవత్సరం బాగున్నట్టు లెక్క. లేదు మీ శని కానీ ఉన్నాడు అనుకోండి అదే ప్లేస్లో మీరు ఉద్యోగంలో ఉన్నత స్థితి పొందే అవకాశం ఈ సంవత్సరం 100% ఉంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతి కలుగుతుంది. ఎక్కడ ఉండాలి శనిదేవుడు? తులలో కానీ, మిథునంలో కానీ, కుంభంలో కానీ. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఇదిగా మనం ఏదైనా కూడా ఇది పాజిటివా ఇది నెగిటివా అనేది పాయింట్ కాకుండా అసలు ఈ ఎనర్జీ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇవి గోచారంలో ఉన్న గ్రహాలు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఈ వక్రించిన గ్రహాలు కదా రాహుకేతువుల్ని, మీకు ఒకవేళ వక్రించిన గ్రహాలు మీకు ఇక్కడ కుంభంలో కానీ లేదు ఒకవేళ సింహంలో కానీ ఉన్నట్లయితే ఈ కేతువు అక్కడికి వచ్చినప్పుడు కొంచెం పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి మీకు ఆ దశ అంతర్దశలు జరుగుతుంటే. సో ఇలా కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇదండి బేసిక్గా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఏవే విషయాల్లో అంటే బేసిక్ ఇంకో పాయింట్ కూడా ఉంది. మెయిన్ పాయింట్ ఏంటంటే శని తన దశమ దృష్టితో ధనుసు రాశిని చూస్తాడు. అంటే మీకు ధనుసు రాశి ఏమవుతుంది, మీ రాశి నుంచి రెండో ఇల్లు అంటే కుటుంబము, ధనము, నేత్రము ఇవన్నీ కూడా రెండో ఇల్లు అని చెప్తుంటారు. సో మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు ఉంటాయి. లేదు మీకు బ్యాంక్ స్టోరేజ్ విషయంలో కంపల్సరీగా అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమా తగ్గడమా అది దశాంతదశలను బట్టి ఉంటుంది. కొత్త అకౌంట్ ఓపెన్ చేయడము, లేదు కుటుంబంలో ఏదైనా మంచి సెలబ్రిటీ అంటే సెరమనీ జరగడము ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా రెండవ భావానికి సంబంధించిన విషయం ఈ సంవత్సరం పర్టికులర్గా జరుగుతుంది అనే పాయింట్ క్లియర్ అనమాట. ఎందుకంటే గురువు తన సప్తమ దృష్టితో ధనుసును చూస్తున్నాడు, తన ఇంటిని తానే. శని తన యొక్క దశమ దృష్టితో చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ఒక భావాన్ని చూశారంటే ఆ భావాన్ని కంపల్సరీగా యాక్టివేట్ చేస్తారు. అది గోచారంలో అయినా కానీ జన్మజాతకంలో అయినా కానీ ఈ జన్మలో కంపల్సరీగా ఆ విషయంలో యాక్టివేషన్ ఉండనే ఉంటుంది. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.